హాయ్ అండి, వెల్కమ్ టు శివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం వచ్చేసి అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించి అదేవిధంగా పిఎం కిసాన్ స్కీమ్ సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అయితే తీసుకొచ్చామండి. మొత్తం అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించి అదేవిధంగా పిఎం కిసాన్ స్కీమ్ సంబంధించి మన యొక్క స్టేటస్ని ఎక్కడ చెక్ చేసుకోవాలి, అదేవిధంగా ఏదైతే అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో, అదేవిధంగా మన యొక్క అర్హుల జాబితాలో మన పేర్లు ఉన్నాయా లేవా మొత్తం డీటెయిల్స్ అని ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఏదైతే అన్నదాత సుఖీభవ కావచ్చు, అదేవిధంగా పిఎం కిసాన్ సంబంధించి అమౌంట్ అనేది జూన్ నెల 20వ తేదీ రిలీజ్ చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల చేత దాన్ని జూన్ నెల లాస్ట్కి అయితే పోస్ట్పోన్ చేశారు. మళ్ళీ ఏదైతే ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించి మళ్ళీ జూన్ నెల లాస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఎందువల్లంటే ఏదైతే ఈ అన్నదాత సుఖీభవ కావచ్చు, అదేవిధంగా పిఎం కిసాన్ కావచ్చు, రెండు కలిపి మన యొక్క రైతుల ఖాతాలో మొదటి విడత వచ్చేసి 7,000 రూపాయల అమౌంట్ జమ చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది. అదేవిధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ వాటా వచ్చేసి 5,000, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ వాటా పిఎం కిసాన్ వాటా వచ్చేసి 2,000, మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాలో డైరెక్ట్గా జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి 7,000 రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాలో జమ చేస్తే వారికి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే భావించి దాన్ని పిఎం కిసాన్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అదే డేట్కి అయితే పోస్ట్పోన్ చేయడం జరుగుతూ వస్తుంది. ఏదైతే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జూలై నెల మొదటి వారంలో అయితే, అంటే ఈ వారంలో ఈ యొక్క పిఎం కిసాన్ కావచ్చు, అదేవిధంగా అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించి అమౌంట్ రిలీజ్ చేస్తామని చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఆల్రెడీ ప్రకటించింది. దానికి సంబంధించిన కసరత్తు కూడా చేస్తూ వచ్చింది. ఇంకొచ్చేసి ఈకేవైసీ మెయిన్ ఈ అన్నదాత సుఖీభవ కావచ్చు, అదేవిధంగా పిఎం కిసాన్కి సంబంధించిన అమౌంట్ మెయిన్ ఎందుకు పోస్ట్పోన్ చేయడం జరుగుతుందంటే ఈకేవైసీ చాలామంది రైతులు అయితే ఈకేవైసీ చేసుకోలేదు, అందువల్ల ఈ అమౌంట్ అనేది పోస్ట్పోన్ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఎందువల్ల ఈకేవైసీ అంటే మన రాష్ట్రంలో 46 లక్షల మందికి ఈ అన్నదాత సుఖీభవ కావచ్చు, అదేవిధంగా పిఎం కిసాన్ సంబంధించిన అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది. అందులో 45 లక్షల మందికి ఆటోమేటిక్గా ఈకేవైసీ అనేది అప్డేట్ చేయడం జరిగింది గవర్నమెంట్. ఎందువల్లంటే గత ప్రభుత్వంలో కావచ్చు, రైతు భరోసా కావచ్చు, పిఎం కిసాన్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళు కంటిన్యూగా తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఈకేవైసీ అనేది అప్డేట్గా ఉంది కాబట్టి వాళ్ళని గవర్నమెంటే ఆటోమేటిక్గా ఈకేవైసీ అప్డేట్ చేయడం జరిగింది. ఏదైతే ఇంకా 160,000 మందికి అయితే వాళ్ళ యొక్క వెబ్లాండ్లో విషయాలు కావచ్చు, మార్పులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ యొక్క భూమి కొనుగోలు కావచ్చు, ఇటీవల వాటి యొక్క రిజిస్ట్రేషన్ ప్రాబ్లం వల్ల కావచ్చు, దీనికి సంబంధించి 160,000 మందికి అయితే ఈకేవైసీ అనేది పెండింగ్లో ఉండడం జరిగింది. ఇందులో ఏదైతే ఈ 46 లక్షల మందిలో ఆల్రెడీ 98% ఈకేవైసీ అనేది ఇప్పటికి కంప్లీట్ అయ్యడం జరిగింది. ఇంకా 60,000 మందికి అయితే ఈకేవైసీ పెండింగ్లో ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఈ 60,000 మందికి కూడా దగ్గరలోనే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేపిస్తాము అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఏదైతే పిఎం కిసాన్ కావచ్చు, అదేవిధంగా అన్నదాత సుఖీభవ కావచ్చు నెక్స్ట్ అంటే జూలై నెల ఫస్ట్ వీక్లో అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేసింది. అందులో భాగంగానే మన యొక్క స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలంటే మెయిన్ అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించి అన్నదాత సుఖీభవ .ap.gov. అనే వెబ్సైట్లో మన యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లం చేత ఈ సైట్ అనేది సరిగ్గా వర్క్ చేయలేదండి. అందువల్ల ఏదైతే మీ యొక్క గ్రామ సచివాలయంలోని వ్యవసాయ అధికారిని అయితే మీరు కలిసినారంటే వాళ్ళ యొక్క లాగిన్లో అయితే మీ పేరు ఉందా లేదా అని చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవేళ కానీ మీ పేర్లు అందులో లేకపోతే, అర్హుల జాబితాలో లేకపోతే మీరు యొక్క గ్రీవెన్స్ని అయితే రైజ్ చేసుకుంటే ఏదైతే అన్నదాత సుఖీభవ పడే టయానికైతే మీ పేరు అందులో చేర్చడం జరుగుతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పిఎం కిసాన్ స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలంటే మన యొక్క డిస్క్రిప్షన్లో అయితే ఆ లింక్ నేను ఇస్తాను. pmkisan.gov. in అనే సైట్కి వెళ్దామంటే నవ్ యువర్ బెనిఫిషరీ స్టేటస్ అని ఉంటుంది. అందులో దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క స్టేటస్ అనేది రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చండి. మొత్తానికైతే ఈ అన్నదాత సుఖీభవ కావచ్చు, పిఎం కిసాన్ కావచ్చు, రెండు సంబంధించిన అమౌంట్ మొదటి విడత 7,000 రూపాయలని అయితే జూలై నెల మొదటి వారంలో రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. మరి దానికి సంబంధించిన డేట్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. ఒకవేళ కానీ దానికి సంబంధించిన డేట్ అనేది రిలీజ్ అయితే ముందుగా మన ఛానల్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ అండి, ఇంకా మన ఛానల్ని ఇంకా ఏమన్నా సబ్స్క్రైబ్ చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి.